సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక ధర్మ సందేహంతో మేము ముందుకు వచ్చాం. ఇది అంటే ప్రస్తుతానికి సంబంధంగానే ఉంటుందని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పర్వదినం దీపావళికి సంబంధించి. అలాగే ముందుగా అడగాలనుకున్నది సందేహం పెద్దది ఏంటంటే, రామ-రావణ యుద్ధం ఎంత భీకరంగా జరిగిందో అందరికీ తెలిసింది. అంటే వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళకి చిత్రాల ద్వారా, అలాగే మిగతా ఏమైనా పుస్తకాల ద్వారా మీలాంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాం మేము, చాలా భీకరంగా జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే రావణాసుడు యొక్క ఆయన అహం అని చెప్తారు, ఆయన కోరిక, ఆయన కాంక్ష కారణం అంటారు. సంహారం జరిగిపోయింది. ఆ తర్వాత లంకను, ఆ రాజ్యం మొత్తాన్ని మళ్ళీ రావణుడి కుటుంబ సభ్యులకే ఇచ్చేశారు. అంటే విభీషణుడు వారికే అందించారు. అంటే అంత జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే రాముల వారు అక్కడ పరిపాలించిన అది కూడా రామరాజ్యం అయ్యేది, అది కూడా చాలా సుభిక్షంగా ఉండేది. అయోధ్యను ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో ఇక్కడ కూడా అలాగే జరిగేది కదా. కానీ ఎందుకు మళ్ళీ విభీషణుడికి అప్పచెప్పి తిరుగు ప్రయాణం అయ్యారు రాముల వారు? ఇదే పెద్ద ప్రశ్న మీ మాటల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నేను ఒక బుక్ చూపిస్తాను. ఎందుకోసం అంటే మనం రావణాసురుడు అని అంటున్నారు మీరు. రావణుడు అసుర తత్వం కలిగినటువంటి వాడు కానీ అసురుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ. రావణాసురుడు అని ఎందుకు అంటున్నారు అంటే అసుర తత్వం ఉంది. రావణాసురుడు అసురుడు కాదు. రావణాసురుడి దగ్గర శుక్రాచార్యులు లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. రావణాసురుడి సంస్థానంలో పూర్తి రామాయణంలో ఎక్కడ కూడా శుక్రాచార్యుల వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కనబడలా. మీరు రామాయణం మొత్తం చూడండి. రామాయణం మొత్తం చదివినాగానే ఎక్కడ కూడా శుక్రాచార్యులు రారు. బలి చక్రవర్తి దగ్గర శుక్రాచార్యులు వస్తాడు కానీ రావణాసురుడి దగ్గర మాత్రం శుక్రాచార్యుల వారు రానే రారు. ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి రావణ అసురుడు కాదు, రావణ బ్రహ్మ. ఎందుకోసం అంటే పులస్త్య మహర్షి యొక్క సంతానం కాబట్టి, పౌలస్త్యుడు కాబట్టి, బ్రహ్మవంశంలో నుంచి వచ్చారు కాబట్టి పౌలస్త్య బ్రహ్మ పులస్త్య మహర్షి యొక్క. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి అసురతత్వం ఉంటే అసురుడే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అసురతత్వం అంటే దయాదాక్షిణ్యం లేకపోవడం, కారుణ్యం లేకపోవడం, స్త్రీల పట్ల గౌరవం లేకపోవడం, ఇవన్నీ కూడా ఆసురీ లక్షణాలు. మీరు దసరా రోజు రావణాసురుణ్ణి కాల్స్తున్నారు అంటే మీ లోపల ఉండేటువంటి ఆ ఆసురీ తత్వాన్ని మీరు కాల్చాలి అని అర్థం. అసలైన అర్థం. రావణాసురుడి బొమ్మ కాల్చడం కాదు, టపాసులు పేల్చడం కాదు. మీ లోపల ప్రతి ఒక్కరిలోనూ రావణాసురుడి యొక్క తత్వం ఉంటుంది. ఆ రావణాసుర తత్వంలో నుంచి పోయి రావణ బ్రహ్మతత్వం రావాలి మీకు. అసలు రావణాసురుడి యొక్క బుద్ధి, ఆయన రాసిన గ్రంథం ఏదో తెలుసా మీకు? అసలు ఇది రావణ సంహిత. ఈ పుస్తకం మీకు లైట్ లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. రావణ సంహిత. ఇది మొత్తం ఇంత పెద్ద పుస్తకం. ఇది 4 పాటలు ఉంటుంది. మీరు ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చేసి ఈ 4 పాటలకించి మీరు ఏ పేజ్ అయినా ఓపెన్ చేసి చదివి చెప్పండి అంటే నేను చదివి చెప్పేస్తాను. ఈ 4 పాటలు మొత్తం చదివాను. మొత్తం పూర్తిగా మొత్తం దాదాపుగా 2500 పేజీలు. మీకు ఎంత టైం పట్టింది గురుగారు? అంటే మాకు సంస్కృతం వస్తుంది కాబట్టి మీరు ఏ పేజీ ఇచ్చినా నేను ఇప్పుడు సంస్కృతం బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తికి మీరు అష్టాదశ పురాణములు కానివ్వండి, ఏ ఉపనిషత్తులు కానివ్వండి, మీరు ఏ పుస్తకమైనా చేతికి ఇవ్వండి, వాళ్ళు తీసి చదివేస్తారు. అంటే నేను చదువుతారని నేను అనుకుంటున్నాను. నా వరకైతే నేను నా జీవిత కాలంలో దాదాపుగా ఒక 6 సంవత్సరాల కాలం నేను పూర్తిగా లైబ్రరీలోనే నా టైం గడిపాను. గ్రేట్. అసలు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠలో 2 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ 2 సంవత్సరాలు మొత్తం నా టైం అంతా కూడా లైబ్రరీలోనే గడిపాను. ఆల్మోస్ట్ లైబ్రరీలోనే ఉన్న అసలు ఎవరు టచ్ చేయని పుస్తకాలన్నీ తీసి చదివాను. నేను అన్ని పుస్తకాలు చూసాను. 2500 పేజీలు ఉన్నాయి. 2500 పేజీలు రావణ సంహిత. అట్లాగే నేను కంచికామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయంలో PhD చేశాను. అక్కడ కూడా ఉన్న పుస్తకాలు ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు తీసి అన్ని తిరిగేశాను.
అంటే సంస్కృతం వస్తుంది కాబట్టి అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి అన్నీ తిరిగేసి అనుగ్రహం. ఎందులోపల సారం ఏముంది, ఇందులోపల ఏ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఏమేమి విశదీకరించారు అవి అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఈ రావణ సంహిత మనకి ట్రాన్స్లేషన్ ఏమి ఉండదా అండి? హిందీలో ట్రాన్స్లేషన్ ఉంది, తెలుగులో లేదు. తెలుగులో లేదు. ఈ పుస్తకాన్ని నిజంగా విద్యావంతులు ఏమన్నా తెలుసుకోవాలి, కలికాలంలో ఏదైనా సాధించాలంటే ఈ పుస్తకం చదవండి, తెలుసుకోండి. కొన్ని విషయాలు, రహస్య విషయాలు ఉంటాయి, చాలా వరకు మీడియా ద్వారా చెప్పడానికి ఉండవు. మీడియా ద్వారా చెప్పడానికి ఈ పుస్తకంలో ఉండవు. నేను ఒక టైం తీసుకొని కొంతమందికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే 1 వీక్ సెషన్ ప్రోగ్రామ్ పెడతాను. 1 వీక్ లేదా 2 డేస్ సెషన్ ప్రోగ్రామ్ పెడతాను. మీకు ఏ సమస్య ఉంది, ఆ సమస్యకి ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. ఆ సమస్యకి సొల్యూషన్, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది దీనిలో. ఇందులో ఉంటుందండి ప్రతి సమస్యకి సొల్యూషన్, ప్రతి సమస్యకి. ఈవెన్ రావణాసురుడు ఇందులోపల జ్యోతిష్య విషయం కూడా చెప్పాడు. మొత్తం రావణాసురుడు జ్యోతిష్శాస్త్రంలో నిష్ణాతుడు. ఇందులోపల జ్యోతిష్యం మొత్తం రాశాడు. ఆయన రావణ బ్రహ్మగా ఉన్నప్పుడు రాసిన పుస్తకం. రావణాసురుడు అయిన తర్వాత కాదు, రావణ బ్రహ్మగా ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు. సింపుల్ చెప్పాలంటే రావణ బ్రహ్మ ఎవరో కాదు, ఆయన జయ విజయుల్లో ఒక ఆయన. రావణుడు కుంభకర్ణుడు ఇద్దరు కూడా జయ విజయుల్లో ఒకళ్ళు. వాళ్ళు విష్ణు ద్వారపాలకులు. ఆ సంస్కారము, ఆ సుకృత పుణ్యము ఎక్కడికి పోదు. విష్ణు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళు శాపవశాత్తు భూలోకంలో జగన్నాటక సూత్రధారి అయిన ఆ స్వామి యొక్క నాటకంలో వీళ్ళు పాత్రలు వహించారు. అంతకుమించి ఏం లేదు. అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను ఈ రావణ బ్రహ్మ గురించి ఎందుకోసం, ఇది మనం అర్థం చేసుకోకుండా రామరావణ యుద్ధం గురించి మనం ముందుకెళితే మనం తప్పులోకి పడిపోతాం. రావణ బ్రహ్మ ఆయన మహా జ్ఞానవంతుడు. ఈ పుస్తకంలోనే ఒకానొక అధ్యాయంలో రావణ బ్రహ్మ కేవలం అమ్మవారినే ఆరాధించాడు, కేవలం శ్రీచక్రమునే పూజించాడు. ఆయన శివతత్వం గురించి కూడా ఇందులోపల చెప్పలే. ఈ పుస్తకంలో చెప్పిందల్లా శ్రీచక్రతత్వమే చెప్పాడు. ఆయన శివుడి గురించి కొంచెం తక్కువ చెప్పాడు. ఎందుకోసమంటే ఎప్పుడైతే రావణ బ్రహ్మ తన యొక్క తపస్సు ఆచరణ అయిపోయిందో వెనువెంటనే తనకు సంబంధించిన జ్ఞానము ఎవరికి నిరర్థకంగా వెళ్ళకూడదు, అందరికీ అందాలి, అందరికీ ఈ బ్రహ్మతత్వం తెలియాలి, అమ్మవారి యొక్క తత్వం తెలియాలి అని చెప్పి రావణ బ్రహ్మ రాసినటువంటి పుస్తకంలో మొట్టమొదటి నిరూపణ అంతా కూడా ఉపాసన విధి ఎలా చేయాలో నేర్పించాడు. ఉపాసన ఎలా చేయాలి, చక్ర సాధన ఎలా చేసుకోవాలి, శరీరంలో చక్ర నిరూపణ ఎలా చేసుకోవాలి, ఏ చక్రము ఎంత యాక్టివ్గా ఉంది ఎలా తెలుసుకోవాలి, ఆ తర్వాత శ్రీచక్రానికి సంబంధించిన తత్వం ఏంటి, ఏ విధంగా మంత్రజపం చేసుకోవాలి, సాధన ఏ విధంగా చేయాలి, అష్టాంగ యోగం ఏ విధంగా సాధించాలి, ఆ తర్వాత అమ్మవారి సాధన ఎలా చేయాలి, శ్రీచక్రంలో అమ్మవారి పూజ ఎలా చేయాలి, ఇది చెప్పిన తర్వాత దశమహావిద్యలు చెప్పాడు. ఇందులోనే దశమహావిద్యలు కూడా చెప్పాడు. ఆ దశమహావిద్యలు ఏదైతే రావణాసురుడు ఉపాసన చేశాడో ఆ ఉపాసనలోనే కమలాత్మిక ఉపాసనను కూడా అక్కడ చెప్పాడు. లక్ష్మీ ఉపాసన. దశమహావిద్యల్లో సంపదకు సంబంధించిన విద్య ఎవరు అంటే కమలాత్మిక అమ్మవారు. మిగతా శక్తులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి. రాజశ్యామల జ్ఞానశక్తి, మంత్రిణీ శక్తి, ఇలా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క. ఇందులోపల కమలాత్మిక అమ్మవారిని ఉపాసన చేశాడు. ఉపాసన చేసినప్పుడు కమలాత్మికాదేవి అమ్మవారు ఎంత ఉపాసన చేసినా అమ్మ అనుగ్రహం దొరకట్లే. అప్పుడు శ్రీ సూక్తాన్ని మళ్ళీ పఠనం చేయడం జరిగింది. శ్రీ సూక్త పఠనంలో ఏముంది అని అంటే, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవరణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వహ అని చెప్పారు. అంటే ఆదిత్యవర్ణంలో ఉన్నటువంటి ఓ అమ్మ వనస్పతిస్తవ వృక్షోత బిల్వహ అని చెప్పారు. దీన్ని డీకోడ్ చేయాలి. మామూలుగా చూస్తే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వహ, ఇక్కడ వరకు చూస్తే పాటలు చేస్తే ఆదిత్యవర్ణం అంటే ఉదయిస్తున్న సూర్యుడి యొక్క వర్ణంలో ఉండడం, బంగారుమేని వర్ణంలో ఉండడము. తపసోధి జాతో అంటే తపస్సు వల్ల మాత్రమే అధిజాత అంటే ఆమె మనని అనుగ్రహిస్తుంది. వనస్పతి అంటే వనములన్నిటి కూడా పతి అయినటువంటి వృక్షము, అది ఏమిటంటే బిల్వ వృక్షము అని జనరల్ కోడింగ్లో అర్థమవుతుంది. జనరల్ కోడింగ్లో అంటే మామూలు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళకి.
శ్రీ విద్య నేర్చుకొని రహస్యం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, రహస్యార్థం కూడా ఉంటాయి. 3 ఉంటాయి ప్రతిదానికి. అది అర్థం చేసుకోవాలంటే ఉపాసన బలం కావాలి. ఉపాసన బలం లేకపోతే బాహ్యార్థాలు అర్థం చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో పంచమకారాలు అంటే మద్యం మాంసం అని అనుకుంటారు, అదంతా తప్పది. అసలు పంచమకారాలు అంటే ఇప్పుడు మన కామాఖ్య లాంటి దేవస్థానంలో అక్కడ పంచమకారం ఉన్న చోట మాంసం అని అక్కడ కోసి వెంటనే అక్కడ చిన్న చిన్న మేకపిల్లల్ని కోసి బలి పెడుతున్నారు. అది తప్పు. తప్పు అని చెప్పడానికి సాక్షాత్తు శివుడే రుద్రయామల తంత్రంలో ఒక విషయం చెప్పాడు. ఇవి ఏవి చదువుకోకుండా డైరెక్ట్గా నాకు అన్నీ తెలుసు అని పోతే మాత్రం మొదలంతా బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం మంచి దెబ్బలు పడతాయి, ఫలితం దారుణంగా ఉంటుంది. ఫలితము ఎప్పుడైనా పాప ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, నిన్ను పైకి ఇప్పుడు నేను కింద ఎత్తేయాలి అని అంటే జస్ట్ 2 మెట్ల నుంచి నూకేస్తే పెద్ద దెబ్బలేం దాకవు. ఇంకా తీసుకెళ్దాం అని 100 ఫ్లోర్ తీసుకెళ్ళిన తర్వాత నీకు శరీర కాంక్ష పెరిగి, కోరికలన్నీ పెరిగి, ఇంకా అబ్బా నేను సాధించానురా అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు పైకించి కిందికి చూస్తాను. అంటే అన్నీ ఉన్నవాడికి లేనట్టు చేస్తే ఆ బాధ వేరు. ఏమీ లేనోడికి నువ్వు ఏం చేస్తే వాడికి ఏం బాధ కలుగుతుంది? పెద్ద ఏం బాధ ఉండదు. నిన్నున్నట్టు ఇవాళ పెద్ద తేడా ఉంది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం తగ్గిపోయింది, అంతకుమించి ఏం లేదు. అది సో కర్మ ఫలితం అట్లా ఇస్తుంది. సో ఆ పంచమకారాల గురించి తెలుసుకోకుండా చేయకూడదు. అదే అందుకోసమే శ్రీ సూక్తంలో ఇది డీకోడ్ చేయడం నేర్చుకోండి. ఈ డీకోడ్ ఏంటంటే, ఎక్కడైతే గనక హిమాలయాలు సూర్యోదయ సమయములో బంగారు వర్ణములో ఉంటాయో, హిమాలయాలు 5 to 6, 7 వరకు మాత్రమే బంగారు వర్ణంలో ఉంటాయి. ఎందుకోసం మీరు కేదార్నాథ్ పోయారు కాబట్టి మీకు తెలుసు. చాలా మంది కేదార్నాథ్ పోయిన వాళ్ళకి, హిమాలయాస్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఆ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం యొక్క శోభ తెలుస్తుంది. చాలా బాగుంటుంది. నేపాల్ వెళ్ళినప్పుడు కూడా మౌంటైన్స్ అవి చూశాను. అసలు ఎర్లీ మార్నింగ్ బంగారు రంగులు అలా ధగధగా మెరిసిపోతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అందుకే ఆదిత్యవర్ణి, ఇది మనం అర్థం చేసుకున్నాం. ఆదిత్యవర్ణం అంటే ఇది హిమాలయాస్. తపసోధిజాతో, ఈ వృక్షములు కొన్ని ఉంటాయి, వనస్పతి వృక్షాలు ఉంటాయి. ఇవి తపోఫలితము వల్ల మాత్రమే అవి తపస్సు చేసుకుంటూ అక్కడ పెరుగుతాయి, తపస్సు చేసుకుంటూ పెరుగుతాయి. అవి హిమాలయాల్లో మాత్రమే పెరుగుతాయి, మనుషులు తిరిగిన చోట మాత్రమే పెరుగుతాయి. తపసోధిజాతో, తపఫలిత మూలకంగా మాత్రమే ఆ వృక్షాలు పెరుగుతాయి. తపసోధిజాతో వనస్పతి, వనమునకు మొత్తానికి కూడా అధిష్టానపతిగా అది ఉంటుంది. అదే వృక్షోత బిల్వ, వృక్షోత బిల్వ అని అంటారు. అంటే వృక్షో అథ అని ఎందుకు చెప్పారు అంటే, అథ అంటే మొదలు అని అర్థం, అంటే రూట్. ఆ రూట్లో ఏదైతుందో అది బిల్వ వృక్షముతో సమానమైనటువంటిది, లేదా అది కూడా బిల్వ వృక్షమే. బిల్వ వృక్షము అంటే మనం ఏమనుకుంటాం అంటే పత్రి చెట్టు అనుకుంటాం. పత్రి చెట్టు కూడా శక్తివంతమైంది, కాకపోతే పత్రి వృక్షము లోపలనే అలాంటి పత్రి వృక్షము లాంటి ఆకులు కలిగినటువంటిది ఇది ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బిల్వహ అంటే అర్థం ఏమిటంటే కనుక పవిత్రమైంది అని అర్థము. బిల్వహ అంటే అర్థం ఏంటంటే రూట్. ఎక్కడైతే రూట్ నుంచి పూర్తిగా ఎంటైర్ వృక్షం కూడా పవిత్రమైనది ఏదైతుందో దాన్నే బిల్వము అంటారు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా ఆ వృక్షం ఏదైతుందో వనస్పతి వృక్షము యొక్క మొదలుని తీసుకొని ఎవరైతే కమలాత్మిక ఉపాసన చేస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మీకు హిమాలయాల్లో తప్ప వేరే ఎక్కడ దొరకదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉంటాయి, కాకపోతే నేను యోగ్యత చూసి వాళ్ళకి మాత్రమే ఇస్తాను, యోగ్యత లేని వాళ్ళకి మాత్రం ఇవ్వను. అది సో అది ధనత్రయోదశి మాత్రమే తీసుకొని కమలాత్మిక ఉపాసన చేయడం స్టార్ట్ చేయాలి. రావణ బ్రహ్మ ఏం చేశారు అంటే, తన తపస్సు అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి అంటే తనకు సామ్రాజ్యం కావాలి. తనకి సామ్రాజ్యం కావాలి, రాజ్యాన్ని వెళ్ళాలి. ఆ రాజ్యం ఎప్పటికీ ఉండాలి, తాను ఉన్నా లేకున్నా తన రాజ్యం ఎప్పుడు తన వంశానికి ఉండాలి అని కోరుకున్నాడు రావణ బ్రహ్మ. ఆ కోరుకున్నాడు కాబట్టి కమలాత్మిక ఉపాసన చేశాడు అమ్మవారు. ఆ ఉపాసన ఎప్పుడు కూడా నెరవేరకపోయేసరికి ఈ శ్రీచక్రాన్ని డీకోడ్ చేసి ఆ వనస్పతిని తీసుకొని ఆ వనస్పతిని ముందు పెట్టుకొని పద్మమాల అని దొరుకుతుంది. పద్మమాల అంటే కమలంలో తూడు చేసినటువంటి మాల. అది సహస్రదళ పద్మము యొక్క తూడైతే ఇంకా బాగుంటుంది, అది దొరకడం రేర్, కష్టము.
సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి ఆయన జపం చేశాడు. కమలాత్మిక జపం హిమాలయాల్లో చేశాడు. హిమాలయాల్లో ఇప్పటికి కూడా రావణుని యొక్క గుహ ఉంటుంది. మీరు కేదార్నాథ్ నుంచి కొంచెం లోపలికి వెళితే అక్కడ రావణ గుహ ఉంటుంది ఇప్పటికి కూడా. అక్కడ ఆయన చేసినటువంటి ఉపాసన ఫలితం వల్ల అమ్మవారు కటాక్షించారు. ఆ అమ్మ కటాక్షించింది కాబట్టి అప్పుడు అమ్మవారు ఈ మూలిక ఇదేదైతే గనక వనస్పతి యొక్క మొదలు ఏదైతే ఉంటుందో, ఈ బదనిక ఎప్పటి వరకైతే నీ దగ్గర ఉంటుందో ఇది నీ యొక్క సామ్రాజ్యంలో స్థాపన చేసుకో. ఇది ఉన్నన్ని రోజులు నీ వంశానికి నేను అండగా ఉంటాను. ఎప్పుడు కూడా నిన్ను రాజ్యలక్ష్మి వదిలిపెట్టదు, నీ వంశమును రాజ్యలక్ష్మి వదిలిపెట్టదని నేను అనుగ్రహిస్తున్నాను. అమ్మవారు అనుగ్రహించింది. అందుకే అంత యుద్ధం జరిగినా కానీ అమ్మవారు అనుగ్రహించింది కదా. కాబట్టి రాముల వారు ఏం చేశారు? రావణాసురుని సంహరించారు, రావణ ఆసురీ తత్వాన్ని సంహరించారు. కానీ రావణ బ్రహ్మ బయటకు వచ్చాడు, నమస్కారం చేశాడు, మళ్ళీ స్వామివారి లోపల కలిసిపోయాడు. అప్పుడు వాస్తవంగా క్షత్రుడి యొక్క లక్షణం ఏంది? రాజ్యం గెలిస్తే రాజ్యం తీసేసుకోవాలి. కానీ అక్కడ ఆల్రెడీ ఏముంది అని అంటే అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటిది అంటే అమ్మవారు ఆల్రెడీ రావణ బ్రహ్మకి వరం ఇచ్చింది కాబట్టి వీళ్ళ వంశానికి ఇచ్చేయాలి తప్ప నేను తీసుకోవడానికి లేదు. కాబట్టి రావణ సంహారం జరిగినా మళ్ళీ రావణ బ్రహ్మ వంశస్థుడైనటువంటి విభీషణుడికి అది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత విభీషణుడికి ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఇది స్వర్ణలంక, రాబోయేటువంటిది మంచి కాలం కాదు, కాబట్టి నీకు గుప్తముగా ఉండేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి శక్తిని ప్రసాదించారు. అప్పటి నుంచి రహస్యమయంగా లంకా నగరం ఇప్పటికీ ఉంది. కాకపోతే అందరూ లంక అనుకుంటే శ్రీలంక అనుకుంటారు. శ్రీలంక లంక కాదు. సందేహం గురువుగారు ఖచ్చితంగా అడగాలనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీలంక ఉంది ఏదైతే ఉందో అదే లంకన, రావణ లంకన కాదు, వేరే ప్రదేశమా? కాదు, శ్రీలంక లంక కాదు, గుప్తంగా ఉంది, అంతే గుప్తంగా ఉంది. ఇప్పటికీ మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. శతయోజన విస్తీర్ణం 100 యోజనాలు. ఒక యోజనం అంటే 12 కిలోమీటర్లు, శతయోజనం అంటే 1200 కిలోమీటర్లు. 1200 కిలోమీటర్లు మీరు రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకోండి. రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకుంటే, లేదంటే లంక నుంచి అయినా వేసుకోండి. శ్రీలంక కూడా భారతదేశంలో ఒక భాగం మాత్రమే. భారతదేశంలో కూడా శ్రీలంక ఒక భాగము. 30 కిలోమీటర్లు కూడా ఉండదు కదా గురువుగారు. కాకపోతే ఆ రామసేతువులో ఇది కూడా సేతువే. రామసేతు 2 పార్ట్లుగా కట్టడం జరిగింది. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఒకటి, శ్రీలంక నుంచి లంక వరకు ఒకటి. సో ఇది ఏదైతే కట్టారో ఇది కేవలం 2 రోజుల్లో కట్టారు. ఏది ఇక్కడ నుంచి శ్రీలంక కట్టింది కేవలం 2 రోజుల్లోనే. అంటే రోజుకి 10 రోజుల్లో కట్టాలి అని క్లియర్గా చెప్పేశారు. 10 రోజుల్లో జరగాలి. రోజుకి 10 యోజనాలు కట్టాలి. అంటే రోజుకి 120 కిలోమీటర్లు, రోజుకి 120 కిలోమీటర్లు కట్టాలి. 10 రోజుల్లో కట్టినటువంటి రావణ సేతు అది రామసేతు. రామసేతు 10 రోజులు కట్టారు కాబట్టి ఒక రోజులో 120 కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ చేశారు. అది కాబట్టి మీకు అది బాగా తెలియాలి అని అంటే మీరు సోమనాథ్కి వెళ్ళాలి. మీకు సోమనాథ్కి వెళ్తే తెలుస్తుంది. ఒక పెద్ద పోల్ ఉంటుంది సోమనాథ్ లో ఒకటి ధ్రువ పోల్ అని ఒకటి ఉంటుంది. సముద్రానికి చూపిస్తూ సముద్రం దక్షిణ ధ్రువం, ఇక్కడ నుంచి అక్కడ శ్లోకం కూడా రాసింది ఉంటుంది. ఆ సముద్రస్య ధ్రువాంతం అని చెప్పేసి అని చెప్తారు. అంటే ఈ ఏదైతే బాణం చూపిస్తుందో ఆ దక్షిణ ధ్రువం వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, పర్వతాలు లేవు, ఏం లేవు, ఆ సముద్రం అసలు భూభాగం అనేది ఉండదు అని, భూభాగమే లేనటువంటి ధ్రువక్షేత్రము అదని చెప్తారు. నాకు తెలిసి ఈ లంకాపురి ఎక్కడో లేదు. ఏదైతే కుమారి ఖండం అని ఏదైతే అంటారో ఆ కుమారి ఖండంలోనే శ్రీలంక కూడా, ఈ లంక కూడా ఒక భాగము ఆ లోపల ఉంటుంది. ఇప్పటికి కూడా అదృశ్య రూపంలోనే ఉంటుంది. అదృశ్య రూపంలో లంకా నగరం ఇప్పటికీ ఉంది. మళ్ళీ సత్యయుగం వస్తే తప్ప లంకా నగరం కనబడదు ఎవరికి కూడా. అది అందుకే ఇప్పటి వరకు కూడా విభీషణుడు ప్రతిరోజు తెల్లవారుజామును సూక్ష్మ రూపంలో వచ్చి శ్రీరంగంలో స్వామివారి పూజ చేసుకొని వెళతాడు అని ఇప్పటికీ ఉంది. అది జరుగుతుంది కూడా. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే రావణ బ్రహ్మ అయినా సరే అమ్మవారు ఉపాసన చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణు అయినా, బ్రహ్మ అయినా, శివుడైనా వీళ్ళందరూ కూడా మళ్ళీ కారణ జన్ములే అవుతారు. అమ్మవారి యొక్క దేవీ భాగవతం మనం చదివితే విష్ణువే గొప్ప అని మనం అనుకుంటాం, శివుడే గొప్ప అని మనం అనుకుంటాం.
దేవి భాగవతం చదివిన తర్వాత అర్థమవుతుందంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క క్రీగంటి చూపును చూసి అమ్మవారి యొక్క కాలు బొటనవేలిని దర్శనం చేసుకొని వాళ్ళు సృష్టి స్థితి లయలు చేయడానికి వెళ్ళిపోతారు అని మనకి దేవి భాగవతంలోని యొక్క ఇంట్రొడక్షన్లోనే తెలుస్తుంది. మనకి లలితా సహస్రనామంలో కూడా తెలుస్తుంది. లలితా సహస్రనామం పూర్వపీఠిక, చాలా మంది ఎవరు పూర్వపీఠిక చెప్పరు. లలితా సహస్రనామం పూర్వపీఠిక ఏమిటి, లలితా సహస్రనామాన్ని ఎలా విభజించి అర్థం చేసుకోవాలి, లలితా సహస్రనామ తత్వం ఏంటి, తర్వాత ఉత్తర పీఠిక ఏమిటి, ఇది అంతా కూడా తెలుసుకోవాలి. శ్రీ విద్యలో ఇది కూడా ఒక భాగం, శ్రీ విద్యలో తెలుసుకోవాలి. అది కూడా నేను మీకు చెప్తాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. చాలా పెద్ద సందేహం ఇవాళ నివృత్తి చేశారు. ఎందుకు విభీషణులకి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారంటే అది ఖచ్చితంగా కమలాత్మిక అమ్మవారి అనుగ్రహం. కమలాత్మిక అమ్మ అనుగ్రహము ఎక్కడి వరకైతే ఆ బదనిక ఎప్పుడైతే వాళ్ళ పూజా స్థానంలో ఉంటుందో అప్పటి వరకు వాళ్ళ రాజ్యం ఎవరికి వెళ్ళదు, వాళ్ళ వంశానికే ఉంటుంది అనేది అది అమ్మ ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి ఆ బదనిక మీ దగ్గర పెట్టుకుంటే మీ ఒక్కళ్ళకి కాదు, మీ కంప్లీట్ మీ వంశాలకి అనుగ్రహిస్తుంది. మీరు ఏది ఇచ్చినా ఇంకో రహస్యం ఏం తెలుసా, ఏ చెట్టు మొదలైనా బదనికైనా సరే ఎండిపోతుంది. ఈ వనస్పతి ఏదైతే ఉంటుందో ఇది ఎండిపోదు, ఎప్పటికలా ఫ్రెష్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏం తెలుసా, అది ఆంజనేయ సింధూర పువ్వు యొక్క ఏదైతే ఉంటుందో, ఆంజనేయ స్వామి సింధూరం పెడతాం కదా, ఆ గంధాన్ని తింటుంది, సింధూర గంధం తింటుంది. అది లైవ్ వుడ్ ప్లాంట్, అది మీరు 1000 ఏళ్ళైనా చనిపోదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా అలా పెట్టేయచ్చు అండి, నీళ్ళల్లో ఏమైనా వేయాలా? నీళ్ళు అసలు ముట్టకూడదు, నీళ్లు ముడితే చనిపోతుంది. నీళ్ళు తడి తాకూడదు, దానికి తడి తాకకుండా పూజించాలి. దానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి, అది మీకు చెప్తాను. తిరుమల ప్రాశస్త్యానికి సంబంధించి ఒక విషయం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకోసం అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు కాంతార మూవీ చూసి ఉంటారు, కాంతార చాప్టర్ ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఇందులోపల 2 శక్తులు చూపించారు. ఈశ్వరుని యొక్క పూల తోట అని ఒకటి చూపించారు, రెండవది ఏంటంటే ఆసురీ శక్తిని కూడా చూపించారు. అంటే శివుణ్ణి సైతం కట్టిపాడేసేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాడు అని ఇంకొక నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చూపించారు. 2 ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అది మీకు అర్థం అవ్వాలంటే నేను మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చెప్తాను, అది మీరు అది అర్థం చేసుకోండి. కొన్ని శక్తులు ఉంటాయి, వాటికి నీటి తాకూడదు, నీళ్లు తగిలితే అవి శక్తులు వేరే నిర్వీర్యం అంటే కొన్ని ఉన్నాయి. తిరుమలలో కూడా ఒక విషయం జరిగింది. తిరుమలలో ఏంటంటే కొన్ని రోజుల పాటు తిరుమలకి ఒక వ్యక్తి తిరుమలకి చైర్మన్ అయ్యారు. ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈవెన్ ఆయనకు హాస్పిటల్స్ పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి, అయినా సరే ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఆ రహస్యం చాలా మందికి తెలియదు. గురుగారు మరి ఇంతకీ ధన్వంతరి గురించి ధన్వంతరి వచ్చింది వనస్పతి. గురుగారు మరి వనస్పతి గురించి ఇంత విశేషంగా చెప్పారు, మరి అటువంటిది మా దాకా చేరాలంటే ఎలా, మాకు అసలు అవకాశం ఉంటుందా? ఎందుకుండదు. నేను సంవత్సరానికి కేవలం ఒక 100 మందికి మాత్రమే ఇస్తాను. ఆ 100 మంది కూడా నేను వాళ్ళని చూస్తాను, నాకు నచ్చితేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. సంవత్సరానికి కేవలం ఒక 100 మందికి మాత్రమే ఇస్తా. వాళ్ళకి దైవం పట్ల భక్తి, విశ్వాసము, గురువు పట్ల శ్రద్ధ, గురువు పట్ల గౌరవం ఉండి ధనం మీద కాంక్ష ఎక్కువగా ఉండకూడదు, ధనం మీద అతి కాంక్ష ఉండకూడదు, దానగుణం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అందుకే పార్ట్ 1 అందరు చూడండి. పార్ట్ 1లో మీకు ఆ లక్షణాలు ఉంటేనే వచ్చి ధనత్రయోదశి రోజు ఈ వనస్పతిని అడిగి తీసుకోండి, లేదంటే రాకండి. నేను 100 మందికే ఇస్తాను, అది వ్యాపారం చేసే వాళ్ళకే ఇస్తాను, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవ్వను. కేవలం 100 మందికే ఇస్తాను, 100 మంది మాత్రమే. మళ్ళీ ఇంకో 100 మంది కావాలంటే నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే, అంతే. సంవత్సరానికి 108 మందికి ఇస్తాను. 8 మంది ఆల్రెడీ నా దగ్గర ఉంటారు, డిసైడ్ అయిపోయి ఉంటారు. 8 మందికి ఎవరికి ఇవ్వాలో ఈ సంవత్సరం మొత్తం మీద నిర్ణయిస్తాను. ఈ ధనత్రయోదశి వచ్చి అది తీసుకోవాలంటే మాత్రం 100 మందికే ఇస్తాను. ముందుగానే నన్ను అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయ్యి మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఏం కథ అని నాకు చెప్పాలి.
చెప్పి మీ ఉద్దేశం ఏందో చెప్పాలి, చెప్తేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. అక్టోబర్ 18 ఇంకా సమయం ఎన్నో రోజులు కూడా లేదు, కొంచెం త్వరపడండి. వెబ్సైట్ ద్వారా మీరు ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు, లేదంటే నెంబర్ ఇస్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి గురువు గారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని కలవండి, లేదా డైరెక్ట్గా మాట్లాడి చూడండి ఒకసారి. అప్పుడు మీ పరిస్థితి బట్టి డైరెక్ట్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటే అంతేనా? అయిపోతుంది. తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు. వారి నుంచి ఎందుకోసం call అంటే వీళ్ళు గంటలు ఫోన్ చేసి మాట్లాడేసరికి మా పిల్లలందరూ వాళ్ళకి మెంటలెక్కిపోతుంది. నో డిస్కషన్స్. కావాలి అనుకుంటే వెబ్సైట్ లో బుక్ చేసుకోండి, ప్రీవియస్ పేమెంట్ చేయండి, రీకాల్ నేనే చేస్తాను, నేను మాట్లాడతా మీరు ఎవరు, మీకు ఏం కావాలి, మీ ఉద్దేశం ఏంది అన్ని అడుగుతా. అడిగిన తర్వాతనే ఓకే అంటే ఇస్తా, లేకపోతే ఇవ్వను. అది త్వరపడండి. నిజామాబాద్లో ఉన్నటువంటి శ్రీచక్రపీఠం, చాలా తక్కువ సమయం ఉంది, ఎంత త్వరగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే అంత మంచిది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రేనమః.